బ్రౌన్ కలర్ మేకప్ అయ్యారు బట్ అలానే ఉంటాం మాక్సిమం. ఇంట్లో వాషింగ్ మిషన్ లో బట్టలు వేస్తున్నప్పుడు అన్నీ అలాగే ఉంటాం, సేమ్ ఎక్స్ప్రెషన్. వాళ్ళ ఇంట్లో మీరు ఎప్పుడు తొంగి చూసారు? చూడండి తెలుస్తాయి కదా, ఆవిడ పనులాడు అలాగే చేసుకుంటాం కదా. మా సెట్ నుంచి రెస్ట్ రూమ్కి అయినా చేంజింగ్ రూమ్కి అయినా ఇట్ వాస్ 30 minutes. అయినా సరే టీం మొత్తం వాళ్ళ టైం పక్కన పెట్టి ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ హర్ టు యూజ్ అ రెస్ట్ రూమ్ ఆర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు టేక్ ఎ బ్రేక్ అనేసి అర్థం చేసుకొని కలిసి చేసాం ప్రాజెక్ట్. సిగ్నల్స్ ఉండవు, ఫోన్లో ఉన్న సిగ్నల్స్ ఉండవు. సో ఓన్లీ థింగ్ నైట్ 9 to 9:30 ఏదో ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ వైఫై ఉండేది. ఇంట్లో వాళ్ళకి కానీ ఏదైనా ఓకే బతికే ఉన్నాను నేను, ఏం పర్లేదు అని చెప్పేవాళ్ళు. అదర్వైజ్ నో ఫోన్ కాల్స్, బ్రిలియంట్ ఉండేది. బేసిక్గా మిమ్మల్ని ఇక్కడ సిటీలో పెట్టారనుకోండి, మీ కాల్స్ వల్ల బ్రేక్స్, మీ స్కెడ్యూల్స్ దొరకకపోవడం వల్ల బ్రేక్స్, మీరు మళ్ళీ ఒక్క 5 నిమిషాలు బ్లాక్ కాఫీ తాగొస్తా అంటే బ్రేక్స్, అక్కడికి తీసుకెళ్తే ఏం ఉండదు, హ్యాపీగా సరెండర్ అంతే. నా లైఫ్లో ఎవడో ఒకటి రాత్రి 2ంటికి ఫోన్ భయ్యా ఏం చేస్తున్నావు భయ్యా, ఏం లేదురా 2ంటికి ఏం చేస్తున్నాను, సరే ఫ్రీగా అయితే కలుద్దాం అంటాడు. సో అంత కంఫర్ట్ లెవెల్లో వచ్చిన క్లోజెస్ట్ ఫ్రెండ్ నాకు ఈడయ్యాడు చాలా రోజులు. 2 వరకు మీరేం చేస్తున్నారు పడుకోకుండా? 2ంటికి ఎప్పుడు రాలేదు, 2ంటికి వచ్చిందా? 2ంటికి వెళ్ళావు ఇంటి నుంచి. జస్ట్ చెక్ ఆన్ ఏమి, ఇంకా కొంచెం బ్యూటీ స్లీప్ అదంతా ఉండాలి కదా, సో ఐ కేర్. ఇది నిజంగా వేరేలాగే సౌండ్ చేస్తుంది నాకు. ఇంకా ఓకే ఇది నమో సినిమా రొమాన్సా? సో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రొమాన్స్ అని. అంత దారుణంగా అనిపించింది అది. ఓకే లేట్ అవడం వల్ల వస్తుందేమో అలా. సో అయ్యయ్యో ఎనీథింగ్ ఇస్ బ్యాడ్, మరీ దారుణం. ఓకే బాబు ఇలాంటివి కట్ చేయండి, వేయకండి. వాళ్ళ ఒక చిన్న బాబు అక్కడే కూర్చొని ఉన్నాడు, లైక్ హీస్ జస్ట్ క్రాలింగ్. అతని పక్క నుంచి బఫెలోస్, కౌస్ అన్నీ వెళ్తున్నాయి, క్యాటిల్ అంతా వెళ్తున్నాయి, బట్ ఎవరు వచ్చి తీసుకోవట్లే ఆ బాబుని. మనం జనరల్గా కంగారు పడిపోతాం, అయ్యో ఏంటి అట్లా వదిలేశారు ఎండలో అది ఇది అనేసి. బట్ దట్స్ జస్ట్ దెమ్, వాళ్ళకి అలా స్టాండర్డ్స్ అలా, లైక్ దే ఆర్ జస్ట్ పీపుల్, హ్యూమన్స్ అంటాం కదా, దే ఆర్ దట్ ప్యూర్ యాజ్ హ్యూమన్స్. ఇమీడియట్గా 2 సినిమాలు వచ్చాయి అనుకోండి, విశ్వాంత్ ఒకటి అండ్ అనూద్ ఒకటి, అనురూప్ది. సో ఎవరిది చూస్ చేస్తారు? స్క్రిప్ట్ ఏది బాగుంటుంది. మాతో మీ వ్యాపారాన్ని పెంచుకోండి. అన్ని రకాల వ్యాపార ప్రకటనలు మా IoT ప్లాట్ఫారంలో వేస్తాం. అతి తక్కువ ఖర్చుతో మీ వ్యాపారం నిమాతో ముందుకు తీసుకువెరతాం. అన్నింటిలో మీ వ్యాపారం ప్రచారం చేస్తాం. మీ వ్యాపారం మా ప్రచారం. మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి.